హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. నేనైతే ఒక మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు మనం బయట బండిపైన కొనుక్కొని తినే మిర్చీలు మనం ఇంట్లోనే చేసుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. కానీ చేయడం ఎలా అనేసి ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు లేటు, నేను చెప్పేస్తాను రండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ తోటి అయితే ఈరోజు చూపించబోతున్నాను. కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను, చూసేయండి. ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, వాము, తగినంత సాల్ట్, కారం, కొంచెం పసుపు అయితే తీసుకున్నాను. అదేవిధంగా మనకి మిర్చి కావాల్సింది దొడ్డు మిరపకాయలు అనమాట. మిరపకాయలు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి శనగపిండి. ఇది మీరు పట్టించుకున్నదైనా పర్లేదు, లేదంటే షాప్లో కొన్నదైనా పర్లేదు. శనగపిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఒక చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. పసుపు అనేది మంచి కలర్ కోసం అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక స్పూన్ అయితే వాము తీసుకున్నాను కదా, దాన్ని 2 చేతులతో ఇట్లా నలిపేసి వేసుకోవాలన్నమాట. అంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది నలపడం వల్ల. వీటన్నింటిని వేసిన తర్వాత ఇప్పుడైతే మంచిగా పిండిని ఒకసారి వాటర్ వేయకుండా ఉత్తిగానే కలిపేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిలోనే అన్నీ అయితే ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉండలు లేకుండా అయితే పొడి పొడిగా అయితే కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ వేసి కలిపినప్పుడు ఉండలు లేకుండా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం వంట సోడా అయితే వేసుకున్నాను. చాలా తక్కువ వేసుకోవాలి వంట సోడా అనేది. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. అందుకోసమని చాలా తక్కువ వేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. పిండి మరీ ఎక్కువ లూజ్ ఉండకూడదు, ఎక్కువ గట్టిగా అయితే ఉండకూడదు. చూసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే కలిపేసుకోవాలి పిండిని. చూస్తున్నారు కదా, మనం పసుపు వేయడం వల్ల కలర్ అనేది మంచిగా వచ్చిందనమాట. ఇక్కడ చూస్తుంటే మీరు దోశ పిండి ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్లో అయితే పిండి కలిపేసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ ఏంది కొంచెం కలర్ చేంజ్ ఉంది అనుకోకండి. నేను ఇంతకుముందే పాపడ్ డీప్ ఫ్రై చేసిన అనమాట. అదే ఆయిల్లో మళ్ళీ మిర్చీలు వేస్తున్నాను, ఎందుకంటే పడేసుకోలేము ఆయిల్ కాబట్టి. నేను మిర్చి అయితే వేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా వేస్ట్ చేయకండి ఆయిల్ అనేది, మనం ఇంట్లో చేసుకునేదే కాబట్టి చేసుకోవచ్చు. ఈ విధంగా దొడ్డు మిరపకాయలని తీసుకొని కింద కొన ఉంటుంది కదా, కొంచెం అయితే ఇరిచేసుకోవాలి. ఇరిచేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో మిరపకాయని ఈ విధంగా అద్దేసుకొని డైరెక్ట్గా నూనెలో వేసుకోవడమే అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట 1, 2 తింటే తిన్నట్టు ఉండదు కదా, మనం ఇంట్లో చేసుకున్నట్టయితే కడుపు నిండా తినొచ్చు. అదేవిధంగా మనకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మిర్చి చేయడం ఎంత ఈజీ అనేసి అయితే అనుకుంటారు. ఇప్పుడైతే వేసేసుకున్నాను. దీన్ని అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మా పైన డార్క్ కలర్ వచ్చేస్తుంది, లోపల పిండిలాగా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. పక్కన తోకర్లాగా వచ్చినాయి, అవి పట్టించుకోకండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేడైపోయి ఉండే అనమాట, అందుకోసమని అట్లా వచ్చినాయి. నెక్స్ట్ వేసినప్పుడు అయితే అట్లా రావు, అంటే నెక్స్ట్ వాయికి అట్లా రావు. ఇది ఆయిల్ ఎక్కువ వేడి అవ్వడం వల్ల అట్లా వచ్చింది. సో ఈ విధంగా అయితే మంచిగా తిప్పేసుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. మరి మీలో ఎంతమందికి ఇష్టం మిర్చీలు అనేవి, ఎంతమంది ఇష్టంగా తింటారు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సెకండ్ వాయ కూడా వేసుకుంటున్నాను. ఈ మిర్చీలు కొంచెం పెద్దగా ఉండడం వల్ల పిండిలో అద్దడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు చూసుకొని తీసుకోండి గిన్నె అనేది. అదేవిధంగా బాండీ కూడా మిర్చిని బట్టి బాండీ పెట్టుకోండి. అంటే కొంచెం పెద్దగా ఉంటే కలపడానికి రాదు కదా, అంటే తిప్పేయడానికి రాదు. అందుకోసమని చూసి తీసుకోండి, తిప్పేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వంట సోడా అనేది కూడా ఆప్షన్, మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ సెకండ్ది వాయ కూడా వేసేసుకున్నాను, మంచిగా వచ్చిందనమాట. ఇప్పుడైతే నీట్గా వచ్చినాయి. ఇప్పుడు వీటిని కూడా మంచిగా తిప్పేసుకొని మంచి కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. బయట కొని 1, 2 తినే కంటే ఇంట్లో మంచి ఇట్లా వేసుకుంటే, బయట చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా మిర్చీలు వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈసారి బయట కొనకుండా ఇట్లా ఇంట్లోనే ట్రై చేసుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. చాలామంది ఉగ్గానిలోకి కూడా తింటూ ఉంటారు. మిర్చి వేయడం చాలా కష్టం అనేసి అనుకుంటారు అందరూ, కానీ చాలా సింపుల్గా వేసుకోవచ్చు మనము. పిండి ఒకటి కలుపుకోవడం తెలిస్తే చాలా అనమాట. ఎక్కువ లూజ్ అయిపోతే ఏంటంటే మిరపకాయలకి పిండి తగలదనమాట. ఎక్కువ గట్టిగా అయిపోతే ఏమైపోతుంది అంటే, గట్టిగా అయితే ఎక్కువ లావు వచ్చేస్తుంది, ఫ్రై అవ్వవు, పిండిగా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకోసమని పిండి కలుపుకునేప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది.
సేమ్ మనం బయట కొంటే ఏ విధంగా వస్తాయో మిర్చీలు అదే విధంగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో మీకు తప్పకుండా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మరి నచ్చిందని నాకు తెలియాలంటే మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయాలి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ అన్ని మిర్చీలు వేసుకోవడం అయిపోయిన తర్వాత డెకరేషన్ కోసం అయితే కొన్ని పల్లీలు అయితే ఆయిల్లో వేసేసినాను. ఇక్కడ స్టవ్ ఆపేసుకొని పల్లీలు అయితే ఆయిల్ వేసి తీసేసుకున్నాను. తొందరగానే వేడైపోయినాయి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మిర్చీలని మధ్యలోకి ఇట్లా చాకుతో ఘాటు పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, చూడండి. మధ్యలోకి అయితే ఈ విధంగా ఘాటు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం దాంట్లో మసాలా ఫిల్ చేయబోతున్నాం అనమాట. నేనైతే అన్నింటినీ ఇట్లా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. లెమన్ ఉంటే కూడా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే లెమన్ కూడా ట్రై చేయండి. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత పైనుండి కొంచెం లెమన్ పిండుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసుకోవాలి నీట్గా. మధ్యలోకి నేను చూపిస్తున్నా కదా, స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. మీరు నిజంగా అండి బయట కొన్నట్టే ఉంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మిర్చి అనేది. ఇప్పుడైతే అన్నిటినీ ఇట్లా కట్ చేసుకున్నాం కదా, ఇట్లా ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతాయి అనమాట మిర్చీలు. మధ్యలోకి అయితే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే ఫిల్ చేస్తున్నాం అనమాట. అన్నింటిలోకి ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే లైట్ తీసుకోండి, కానీ పైన తీసేసుకొని తింటే బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం పిండిలో కూడా ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాం కాబట్టి బాగానే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మిరపకాయలు కట్ చేసి ఉల్లిపాయలు అయితే అన్నిట్లోకి వేసేసిన అనమాట. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసినాం కదా, దీని తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా చల్లుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు కారం ఈ విధంగా అయితే ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. లేదా అనుకుంటే మసాలా ఉందనుకోండి, మసాలా వేసుకోండి. అంటే చాట్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకున్నా పర్లేదు అనమాట. నేనైతే ఇక్కడ ఉప్పు కారమే వేసేసినాను. ఈ విధంగా అన్నింటిపైన జీలకర్ర ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేస్తున్నాను అనమాట. సో అన్నింటిపైన పల్లీలు అయితే వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మిర్చీలు. ఈ వీడియో చేసినాక ఇంత ఈజీగా మిర్చీలు చేయడం అనేసి మీరు కూడా అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు మీరు అనుకుంటారు. సో నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేస్తారనేసి అయితే నేను అనుకుంటున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేటు, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.